సువార్త నిమిత్తం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. నా వెనక నిత్యము ప్రార్థన చేసే సంఘం ఉందనే ఒక ధైర్యం. అలాగే ఈ సువార్త నిమిత్తం ప్రారంభం నుంచి మోషే గారితో చెప్పాం, ప్రార్థన చేశారు, కుటుంబం కూడా ప్రార్థన చేస్తున్నారు. నేను మీకు తెలియజేయకపోవచ్చు, యూత్ మీటింగ్లో కూడా చెప్పాను. అయితే విషయం ఏంటంటే ఇది ఒక 4వ సువార్త ప్రయాణం, 4, 5 అవుతుంది. విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నేను వెళ్ళే మార్గం ఒక ప్లేస్ నిర్ణయించుకున్న తర్వాత సుమారుగా 300 కిలోమీటర్లు అంటే 10 గంటల పైనే ప్రయాణం చేసి బండి రూటు మారి ఎక్కడికి వెళ్ళిందంటే ఆల్రెడీ ముందు వెళ్ళిన ప్లేస్కి వెళ్ళింది. మేము అనుకున్నాము ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్కి వెళ్ళామా, ఇంకా దేవుడు అంటే తెలియని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం అనుకునే లోపే వెళ్ళాం. మంచిగా ఆదరించారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడికి ఎందుకు రూటు మారిందో నాకు తెలియదు, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, దేవుడు అంటే తెలియని వారికి సువార్త చెప్పాము. వచ్చేస్తుంటే వారు మమ్మల్ని ఒక దిక్కు తీసుకెళ్లారు. ఎక్కడైతే ప్రార్థన చేసి దేవుని గురించి చెప్పొచ్చామో అక్కడ దేవుని మందిరము పునాది వేయబడింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిజముగా వారిని ఎవరిని అడగకుండా వాళ్ళ సొంత డబ్బులతో పునాది వేసుకున్నారు. మీ ప్రయాస వ్యర్థం కాలేదు, ఇక్కడ మందిరము ప్రారంభమైందని చెప్పినప్పుడు చాలా సంతోషించాం. నిజంగా ఈరోజు ఒక పిల్లవాడు ఒక విజయాన్ని పొందుకున్నాడంటే దానితో పూట వెనకాల తల్లిదండ్రుల కష్టం ఎంత ఉందో, అలాగే నా సంఘ సేవకులు ప్రార్థన, మీ అందరూ ప్రార్థన దేవుడు ఆలకించారు. నాతో పాటు అనేక మంది సేవకులు కూడా మేము వెళ్తున్నాము, ప్రయాణంలో ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నారు. అక్కడ నిజంగా వారిని ముందు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవటం, ఆయన సేవకుడిగా పెట్టడం, తనకున్నటువంటి బాధ్యతను బట్టి వాయిద్యాలు, కందర్లు లేదా లైట్స్ వీలైనటువంటి మట్టికి సహకరించి వారిని బలపరిచి వచ్చాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మందిరం నిర్మించబడింది అన్న తర్వాత మాకు మరింత ఆశ కలిగింది. అక్కడ నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళాం. వేరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అది హుకుంపేట, గేదెలపాడు ప్రాంతంలో మందిరము నిర్మాణం ప్రారంభించారు. వారందరి కోసం ప్రార్థన చేయండి, ఇంకా అనేక ఆత్మలు ఉన్నాయి దేవుడిని తెలిసిన వారికి. మందిరం కట్టబడిన తర్వాత సుమారుగా 200 మంది, అంటే అనేక కొండ ప్రాంతాల నుంచి అక్కడికి రావడానికి అవకాశం ఉందంట. ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. అక్కడ నుండి అల్లూరి సీతారాం జిల్లా ముసురుపాడు గ్రామం అనే ప్రాంతానికి వెళ్ళాం. సుమారుగా కొండ నుంచి కొండకు వెళ్ళడానికి ఒక 2-3 గంటలు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని ప్రకటించాం. ఎవరో ఒకరో ఇద్దరో దేవుని తెలుసుకుని చిన్నగా ప్రార్థన చేసుకుంటుంటే వారిని సపోర్ట్ తీసుకుని వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాం. ప్రకటించిన తర్వాత చాలా టైం అయిపోయింది. రాత్రి ఎక్కడో దిక్కున గడిపి నెక్స్ట్ రోజు వెళ్దాం అనుకుని వాక్యం చెప్పాం, అన్నీ చేసుకున్నాం. అయిపోయిన తర్వాత సమయం అయిపోయిన తర్వాత మేము వండుకోవడానికి అన్నీ కూడా పట్టుకెళ్ళాం. కానీ మేము తిరిగి అనుకున్న చోటుకు వచ్చినప్పటికీ 1:02 అయింది. మాకు తెలియకుండానే అక్కడ ఒక దేవుడిని నమ్ముకున్న కొంచెం పరిచయం ఉన్న వ్యక్తి భోజనాలు సిద్ధం చేశారు. మేము వాళ్ళతో కలిపి వెళ్ళి తినేసిన తర్వాత చిన్న మందిరంగా కట్టబడి ఉంది, అందులోకి వెళ్ళి పడుకున్నాం. పొద్దున్న లెగిసి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి మరి సిద్ధపడుచుండగా అందులో ఒక అమ్మాయి, అంటే సిటీలో అంటే సెంటర్లో దగ్గరగా ఉన్నటువంటి అక్కడ చదువుకున్న అమ్మాయి ఇక్కడ పెళ్లి చేశారు ఈ అడవి ప్రాంతంలో. అమ్మాయి వాళ్ళందరూ కూర్చుని నైట్ మాట్లాడుకున్నారంట. కొంతమంది ప్రార్థన పరులు ఉన్నారు కదా, వారు ప్రార్థన చేసుకుంటే దేవుడు వారికి దర్శనం ఇచ్చాడట. ఆ దర్శన సాక్ష్యం మాతో పంచుకున్నారు. వెళ్ళిపోతే ఏంటి అని అంటే, ఆమెకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంట. ఆ దర్శనంలో ఒక దూత వచ్చింది. ఆ దూత ఎవరూ చూడని అంత అందంగా, అంత వైభవంగా ఉంది. ఆ దూత మురికిలోనికి దిగి మురికి అంటించుకోకుండా పరిచర్య చేసింది. ఆమె అంటుంది, మీరు సిటీలో ఉండి చక్కగా నాజుగ్గా మంచిగా రెడీ అయ్యారు, మాకు శుభ్రం ఉండదు, అడవుల్లో కొండ ప్రాంతాల్లో ఎలా ఉంటాయి అలా ఉంటాం, మాతో కలిసి మీరు సువార్త చేయటం ఏంటి, మాతో కలిసి మీరు భోజనం చేయటం ఏంటి, ఈ తగ్గింపు తత్వం ఇదంతా మాకు కనపడుతుంది, మీకున్న భారం మమ్మల్ని కదిలించింది. నిజంగా మీరు ఒక 10 నిమిషాలు అలా చెప్పుకుంటూ పోతున్నా పరిశుద్ధాత్మ అనుభవం నేను పొందుకున్నారని సాక్ష్యం చెప్పినప్పుడు చాలా సంతోషించాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ కూడా నైట్ మీటింగ్ పెట్టినప్పటికీ ఎక్కడెక్కడో దెబ్బల నుంచి వచ్చేసారండి. అక్కడ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ మనం పాడుకున్న పాటలే చేస్తుండే. ఇక్కడ ఎలాగైతే ఉంటుందో అదే అనుభవం ఆ కొండ ప్రాంతాల్లో చూసామండి. వాళ్ళందరూ కూడా అనుభవించారు, సంతోషించారు. ప్రార్థన చేసినటువంటి సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. నిత్యము జ్ఞాపకం చేసుకుందాం. మనకు ప్రతిరోజు ఆదివారం, మంగళవారం, శనివారం, మళ్ళీ ఇంకా యూట్యూబ్లో అనేక విధాలుగా దేవుని వాక్యం విరివిగా ఎత్తబడుతుంది. కానీ మనలో కూడా
ఈ ఒక్క వాక్యం ఫలితం రావాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పే దాంట్లో 1% అలాగ చెప్తే వాళ్ళ హృదయాలు మారుతున్నప్పుడు మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. తర్వాత వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మీ సంఘబిడ్డ అయినటువంటి నా గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. అనేక భయంకరమైన ప్రాంతాలవి దేవుడు తన పని కోసం నేను సిద్ధంగా ఉన్నాను. దేవా నీ చిత్తం, ఎలా వాడుకుంటావో వాడుకో, మిగిలిన సమయంలో నేను పని చేసుకుంటా. నాకు పిలిచావా అన్ని వదిలిపెట్టేసి వచ్చేస్తా, రెడీగా ఉన్నాను. ఆయన పిలుస్తున్నాడు. సువార్త నిమిత్తం ఎక్కడికి వెళ్తే అక్కడికి, మీటింగ్స్కి వెళ్తే రెడీగా ఉన్నాము. దేవుడు పిలుచుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. పౌలు కూడా మాట్లాడతాడు సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు, సంగమా మీరందరూ ప్రార్థించేయండి, సంఘ ప్రార్థన ఇదిగో అద్భుత కార్యములు జరిగిస్తుంది నేను నమ్ముచున్నాను. మీరందరూ కూడా బలంగా ప్రార్థన చేయండి. సివిల్ సమాజం కానీ సంఘం కానీ సేవకులు నిత్యము మన కోసం ప్రార్థన చేస్తున్నారు. ఒక గెలుపు విజయం మన దగ్గర ఉందంటే మన వెనకాల ప్రార్థన ఉన్నదని మాత్రం మీరు మర్చిపోవద్దు. నేను అది గుర్తు చేస్తున్నాను. మా కోసం నిత్యము ప్రార్థన చేస్తున్నటువంటి సేవకుల కుటుంబానికి మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రభు పనిలో నన్ను వాడుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి. ఈ బిజినెస్లో ఈ పరిచయం ఇవన్నీ కూడా ఇంకా ఓపిక కూడా నశించిపోయేంతలా, ఎందుకంటే చాలా కష్టమవుతుంది. నా తల్లి బలహీనరాలుగా ఉన్నప్పటికీ చాలా సపోర్ట్ చేస్తుంది నాకు. తను కూడా చాలా ఇబ్బంది పడి కూడా నా 1 గంట 2 వెయిట్ చేస్తుంది. తల్లి గురించి కూడా ప్రార్థన చేయండి. అలా తీసుకొచ్చినటువంటి పాస్టర్ గారు మా ఇంట్లో వచ్చి పడుకున్నారు. అయితే మేము ఇంటి వాళ్ళందరూ మాట్లాడుకున్నాము. మీ అందరి గురించి మాట్లాడుకొని సువార్త అనేసి, తర్వాత నేను చిన్నప్పటి నుంచి కూడా సువార్తతోనే నా జీవితం కొనసాగింది. చదువు ఇంకా సువార్త ఈ 2 పనుల మీదే. అందుకనేసి సువార్త అంటే ఎంత భారం అనేది నాకు తెలిసాయి గారు. అంటే మేము నడుచుకుంటూ అసలు దారి లేని ప్లేసుల్లో మేము తిరిగిన వాళ్ళం కాబట్టి, అందుకే సువార్తల గురించి మా సంఘంలోని మా పాస్టర్ గారి గురించి, తర్వాత వచ్చిన మీ అందరి గురించి, పడుకున్న మా రూమ్లో పడుకున్న పాస్టర్ గారి గురించి మేము మాట్లాడుకొని మేము పడుకున్నాము ఇంటి వాళ్ళతో. తర్వాత అయితే చాలా టైం అయిపోయింది కదా, ఇప్పటికే చాలాసేపు మాట్లాడుకున్నాము అనేసి ఇంకా ప్రేయర్ చేసుకొని మేము పడుకున్నాము. అయితే పడుకున్నామో లేదో దేవుడు దర్శనంలో నాకు దర్శించారు. అది మీ యొక్క ప్రయాణము దానికి మీకు ఎంత మీరు భారం కలిగి ఉన్నారో ఆ భారానికి తగ్గట్టుగా మీకు జవాబు అనుగ్రహిస్తామనేసి మీతో పాటు దేవుని పరిశుద్ధాత్మ వచ్చిందనేసి ఆ పరిశుద్ధాత్మని ఒక స్త్రీలాగా చూపించి, అలాంటి వాళ్ళని నేను ఈ భూమిలో నేను చాలా దేశం తిరిగాను కానీ ఎక్కడ చూడలేదు. సో ఆవిడ చాలా విచిత్రంగా ఉంది. ఆవిడ మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. నేను నైట్ చాలా మంది పాస్టర్ గారికి అడిగానయ్యా, ఏంటంటే మేము చాలా అసహ్యంగా ఉంటాం కదా, మేము ఇలా నీట్నెస్గా ఉండం కదా. సో కిందలోని అయితే ఎంత నీట్నెస్గా ఉంటారో, ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో నాకు తెలుసు, కానీ మీరు ఇంతలా అర్థం చేసుకుంటున్నారంటే కేవలం దేవుని ప్రేమ అనేసి అన్నాను. అవునమ్మా అనేసి అన్నారు. అయితే అది కూడా చెప్పుకున్నాం నైట్. అయితే ఆ సేవకులతో దేవుని పరిశుద్ధాత్మ వచ్చింది అన్న దాన్ని చూపిస్తూ దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఆ సేవకులు చాలా అసహ్యమైన ప్రదేశంలో ఉన్నారు కానీ సువార్త మానట్లేదు ఆ దర్శనంలో. అది మీతో దేవుని పరిశుద్ధాత్మ వచ్చిందని నేను నమ్మాను.